నువ్వు ఒక్క ఆజ్ఞ పాటిద్దామని చూస్తున్నావా? అన్ని ఆజ్ఞలు పాటించాల్సిందే అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎక్కడ అంటే గలతీ 5వ అధ్యాయం 3వ వచనం. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. నువ్వు ఒక్క ఆజ్ఞ ఏదో సున్నతి పొంది ఫాలో అయిదామని అనుకుంటే ఒక్కటి కాదు నువ్వు పాటించాల్సింది, అన్నీ పాటించు. నువ్వు అన్నీ పాటించాల్సిందే. నువ్వు ఒక్క ఆజ్ఞ పాటించి నువ్వు ఒక్క విషయంలో పరిశుద్ధంగా నేను పరలోకం పోదా అని అనుకుంటే అది కాదు. నువ్వు అన్నీ పాటించాలి అసంటు అని. 4వ వచనంలో మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృప అంటే క్రియలు లేవు అంతే. నువ్వు నేను ధర్మశాస్త్రం ద్వారా అనుకుంటలేను కానీ పాపం చేయొద్దు అని అంటే మళ్ళీ అదే మీనింగ్. పాపం చేయొద్దు అని అంటే దాని మీనింగే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నావు అన్నమాట. నువ్వు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా అవుదామని అనుకుంటే నీకు క్రీస్తు అవసరం లేదు. నువ్వు పాపం చేయొద్దు అనుకుంటే ఒక్క పాపం కాదు చేయాల్సింది, ఒక్క పాపం చేయకుండా ఉండడం కాదు, అన్ని ఫాలోగా. నీకు క్రీస్తు అవసరం లేదు అంటున్నాడు. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మనం రక్షించబడేది కృప ద్వారా. నువ్వు మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు మధ్యలోకి? నీకు కృప ద్వారా రక్షించబడితే కృప ద్వారా క్రీస్తు ద్వారా మాత్రమే రక్షించబడు. లేదు నేను పరిశుద్ధంగా ఉంటా అంటే నువ్వు అట్లే ఉండు, నీకు క్రీస్తు అవసరం లేదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుదా అంటున్నావు. అంటే ఇది రక్షణ అనేది ఒక ఉచితమైన వరం. దీన్ని ఫ్రీగా తీసుకోవాల్సిందే కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండడం ద్వారానో ఇలా చేయడం ద్వారానో సంపాదించే ఒక జీతం కాదు.